హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈరోజు స్పెషల్ ఏంటంటే 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారు. సో చిన్న పార్టీ చేసుకుందామని చెప్పి మేమందరం బయటికి వెళ్తున్నాము. సో చూసేద్దాం. హలో గాయ్స్, జలవిహార్కి వచ్చాం. జలవిహార్ హాయ్ చెప్పు సార్, ఒకసారి నవ్వు. సో ఈ జలవిహార్ వచ్చేసరికి నక్లెస్ రోడ్, అంటే హైదరాబాద్లో నక్లెస్ రోడ్ అంటే ట్యాంక్ బండ్ అందరికీ తెలిసిందే, అక్కడ ఉంది. పార్కింగ్ బాగుంది కదా ఇక్కడ. 40 రూపీస్ పార్కింగ్. 40 రూపీస్. ఎస్ 40 రూపీస్. జస్ట్ చూపిస్తే. దిస్ ఇస్ మై బ్యాగ్. హీ ఈస్ వేరింగ్. ఆల్వేస్ రౌడీస్. అండ్ మీకు ఎగ్జాక్ట్లీ తెలియాలంటే ఓరీస్ హోటల్ అని చెప్పి ఉంది నక్లెస్ రోడ్లో. సో దాని పక్కనే ఉంటుంది జలవిహార్ అని. సో మేము చాలా బాగా ఎంజాయ్ చేద్దామని ఫిక్స్ అయిపోయి వచ్చేసాము. సో బయట పార్కింగ్ 40 రూపీస్, టికెట్ వచ్చేసరికి 350 రూపీస్ అండి. ఏంటి చేంజ్ లేదని ఇవి ఇచ్చారా? చాక్లెట్స్ చేంజ్ లేవు అని చాక్లెట్స్ ఇచ్చారంట. సో బయట వ్యూ అయితే అలా ఉంది, చూసారు కదా. సో ఇది ఫ్రంట్ చెక్కింగ్ ఉంది. చెక్ చేసిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ టికెట్స్ తీసుకున్నాం కదా, ఆ టికెట్స్ తీసుకున్న తర్వాతే మనకి అది స్కాన్ చేసి పంపిస్తున్నారు లోపలికి. సో స్కాన్ చేశారు, ఒక్కొక్కరిని పంపిస్తున్నారు. సో మనం డైరెక్ట్ వెళ్ళడానికి అయితే లేదు. సో చిన్నదైనా పెద్దదైనా కంపల్సరీ వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటాయి కదా. సో ఆ స్ట్రిప్స్ ఇచ్చారు కదా, స్ట్రిప్స్ ఒక్కొక్కరికి హ్యాండ్కి పెడుతున్నారు ఆ స్ట్రిప్స్. సో అందరి హ్యాండ్స్కి పెట్టేసుకున్నాం మేము. సో బయలుదేరాము. సో లోపలికి వెళ్ళిన తర్వాత వ్యూ ఇట్లా ఉంది. సో ఒక పిక్, చాలా రోజులకి వచ్చాం కదా అందరం కలిసి అని చెప్పి ఒక పిక్ తీసుకుందామని చెప్పి హ్యాండ్స్ అట్లా చూపిస్తున్నాం. ఓకే, అది తిరుగుందంట, మా పొట్టక్కాయ ఇటు అటు తిప్పుతుంది. సో ఇట్లా మేము ఫొటోస్ అయితే దిగేసాము. సో లోపలికి వెళ్తున్నాము. లోపల ఇలా ఉంది. వ్యూ అయితే చాలా బాగా నచ్చింది. ఆ ఎండలో వచ్చేసరికి మాకు వెహికల్లోనే వచ్చాము, ప్రాబ్లం లేదు. ఈ ఎండ అయితే చాలా మండిపోతుంది. ఎండాకాలం వచ్చేసింది అనుకున్నాం మేము సడన్గా, మాకు అట్లా అనిపించింది. సరే పూల్లోకి వెళ్తున్నాం కదా చల్లబడిపోతాంలే అన్నట్టు ఇంకా లోపలికి వెళ్తున్నాము. లోపల బయట వ్యూస్ అలా ఉన్నాయి. సో లోపలికి వెళ్ళాము. వెళ్తుంటే అక్కడ రైట్ సైడ్ మాకు పూల్స్ కనిపిస్తాయి, చూసారు కదా. ఆల్రెడీ చాలా మంది ఉన్నారు. ఇప్పుడే కాదు, ఆఫ్టర్నూన్ నుంచి ఇంకా చాలామంది వస్తారంట. ఇప్పుడైతే స్టార్ట్ అయింది. ఇది స్టార్టింగ్ వచ్చేసరికి 11 to ఈవినింగ్ 7 వరకు ఉంటాయి. ఇవి అక్కడ డ్రెస్సెస్, అక్కడ డ్రెస్ కోడ్స్ అలా ఉంటాయి. అబ్బాయిలకైతే షార్ట్స్ షర్ట్స్, అమ్మాయిలకైతే ప్యాంట్స్ అండ్ షర్ట్స్. సో ఇది వచ్చేసరికి మనకి పూల్ మొత్తము. సో చూసారు కదా, ఆల్రెడీ పైనుంచి చాలామంది వస్తున్నారు. ఇవి మీకు అంతగా కనిపిస్తలేదు కానీ నేను చాలామంది, మేము ఎప్పుడే ఎంట్రీ అయ్యాము. సో వీళ్ళు 4 వస్తున్నారు కదా, 4తో పాటు నేను ఒకదాన్ని 5. సో పక్కన చిన్న చిన్న షాప్స్ కూడా ఉన్నాయి, కానీ ఆ షాప్స్లో చాలా ఉన్నాయి. ఎక్కువ ఛార్జెస్ తీసుకుంటున్నారు, ఎక్కువ మనీ తీసుకుంటున్నాను. రెంటల్ ఎంత? 140 రిటర్న్ ఇచ్చేస్తారా ఒకళ్ళకి? అంటే ఒక ఇద్దరు. లోపల ఇక్కడ పూల్లో వెళ్ళడానికి డ్రెస్ కోడ్ ఉంది. డ్రెస్ కోడ్ లేకపోతే మనకి పూల్లోకి రానివ్వట్లేదు. సో డ్రెస్ కోడ్ తీసుకోవడానికి ఒకవేళ మీకు ఇంట్లో ఉంటే మీరు నైట్ డ్రెస్సెస్ తీసుకెళ్ళండి, అంటే పూల్లోకి వెళ్ళే డ్రెస్సెస్. సో లేకపోయినట్లయితే ఇక్కడ 200 డిపాజిట్ కట్టాలి. డిపాజిట్ కడితే వాళ్ళు తిరిగి మనకి 140 రూపీస్ తిరిగి ఇచ్చేస్తారు వెళ్ళేటప్పుడు. సో 2 అవర్స్కి 20 రూపీస్ కట్ అవుతుంది. మేము 6 అవర్స్కి 60 రూపీస్ కట్ అవుతుంది. అంటే మేము అంటే 2 అవర్స్కి 20 రూపీస్ కదా, 6 అవర్స్కి 60 రూపీస్ కట్ అయింది. అంతసేపు ఉండవు అనుకున్నాం కానీ ఆటోమేటికలీ ఇచ్చారు. 2 డ్రెస్సెస్ 2 నేమ్ మేడం ఆయిషా. స్లిప్ ఇస్తేనే ఇస్తారు.
ఇక్కడ వాళ్ళ పక్కనే లేడీస్ది అండ్ అటువైపు పక్కన బాయ్స్ది చేంజింగ్ రూమ్ కూడా ఉంటుంది. సో చేంజ్ చేసుకుని వచ్చేసాం మేము. చూడండి, ప్యూరిఫై చేస్తారు కదా, బాగానే ఉంటుంది. చల్లగా ఉంటాయేమో. వేరే వేరే కలర్స్ అయితే ఉన్నాయి. మ్యాక్స్ బాయ్స్ అయితే బ్లాక్ కలర్ తీసుకున్నారు. అది మన వాళ్ళు వేసుకొచ్చేసారు బ్లాక్ బ్లాక్ బ్లాక్. సో వీళ్ళ షార్ట్స్ అని చెప్పాను కదా, ఇవే షార్ట్స్. సో యాక్చువల్లీ నాకు ఆ డ్రెస్ నచ్చలేదు, సో అందుకే మళ్ళీ చేంజ్ చేసుకుని వచ్చాను. కొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఒక పూల్ ఉందండి. సో వేవ్స్ వచ్చేది అండ్ రెయిన్ డ్యాన్స్ వేసేది సపరేట్గా ఉంది అటు సైడ్. సో కొంచెం ముందుకు వెళ్తే మీకు కనిపిస్తుంది. సో మేము లోపలికి వెళ్ళిపోతున్నాము. రెయిన్ సో మేము పూల్లోకి అయితే వెళ్ళిపోయాము. చాలా చల్లగా ఉండే వాటర్. సో వేడివేడిగా ఉండే కదా వెదరు. సో ఆ పూల్లోకి వెళ్ళంగానే చాలా చల్లగా అనిపించింది. యాక్చువల్లీ వింటర్ సీజన్ కదా, ఇంకా 1 మంత్ అయితే కానీ పోదు. నాకు తెలిసి శివరాత్రి తర్వాత పోతుంది అనుకుంటా. మన ఎండాకాలం అనేది స్టార్ట్ అవుతుంది. కానీ ఇప్పుడే కొంచెం కొంచెం అనిపించింది. కానీ వాటర్లో దిగితే తెలిసింది వింటర్ సీజన్ అన్న ఫీలింగ్ వచ్చింది. సో వాటర్లోకి వెళ్ళిపోగానే ఇంకా నార్మల్ అయిపోయింది. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా మూవ్స్ అయితే స్టార్ట్ అవ్వలేదు, అంటే దానికి కూడా ఒక టైమింగ్స్ ఉంటాయంట. సో స్టార్ట్ చేసిన తర్వాత కూడా ఒక ½ అన్ అవర్ అయితే పెడుతున్నారు. సో సైడ్ కూడా ఒకటి ఇది అండ్ మర్చిపోయానండి చెప్పడం మీకు. సో మేము పూల్లో ఫోన్ ఎట్లా తీసుకెళ్ళాం, ఎట్లా వీడియోస్ తీసుకున్నాం అనుకుంటున్నారా? అక్కడే మనం డ్రెస్సెస్ తీసుకుంటాం కదా, డ్రెస్సెస్ తీసుకునే చాట మనకి ఫోన్ కవర్ ఇస్తారు. సో ఆ కవర్ కూడా తీసుకోవచ్చు, అంటే వాటర్ ప్రూఫ్. అది లోపల మనం ఫోన్ పెడితే మనకి వాటర్ అనేది పోవు లోపలికి. సో అది తీసుకుని మేము ఒక్కటి తీసుకున్నాం. ఒక్కటి వచ్చేసరికి 120 రూపీస్ అండి. అది ఒక కవర్. అది మళ్ళీ రీఫండబుల్, అదే అమౌంట్ మళ్ళీ ఇచ్చి తీసుకోవడం అట్లా ఏమి ఉండదు. సో కొనేసుకోవాలి 120 రూపీస్. మేము తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఇంకా లోపలికి వచ్చేసి ఇంకా ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము. సో వీళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. మా అన్న అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేశాడు. తమ్ముడు, సాయి మొత్తం మంచిగా అందరూ బాగా ఎంజాయ్ చేసాము చెప్పాలంటే చాలా రోజులకి. సో ఇది అయిపోయిన తర్వాత మనకి పక్కన రెయిన్ డ్యాన్స్ కూడా ఉంటుంది. కొన్ని టైమింగ్స్ ఉన్నాయి దానికి. సో ఆ టైమింగ్స్ని బట్టి అవుతాయి. అప్పటి వరకు మనము వాటర్లో ఆడుకుందాం అన్నట్టు ఇంకా. సో మేము వాటర్లో ఆడుతున్నాము. సో ఇలా ఎంజాయ్ చేసాం. అక్కడ పోతూ రెయిన్ డ్యాన్స్ అనేది స్టార్ట్ అయింది. సైడ్ ఉంటుంది. సో నేను అది కూడా మీకు చూపిస్తాను. సో అక్కడికి వెళ్తున్నాము. అందరూ అక్కడికి వెళ్ళిపోయారు మ్యాక్స్. సో చూపిస్తాను.
कबड्डी शुरू हुई है। ఎక్కడ వెళ్తున్నావు ఆయిషా? అది వెళ్తున్నావా? అది వెళ్తున్నావు కదా, అది జారడానికి. అది ఎక్కగలవా నువ్వు? అది ఉండిద్దా నీకు? ఇది చిన్నపిల్ల, ఇప్పటిదాకా ఆడుకుంది. ఇది వచ్చేసరికి బబుల్స్, అంటే మనము ఇద్దరు కూర్చొని దాంట్లో జారడానికి ఉంటుంది, అంటే పూల్లోకి రావడానికి. సో ఇద్దరు మేము వెళ్ళాం కానీ ఓహో ఇట్లా చెల్లేదు. ఫస్ట్ వీళ్ళిద్దరు ఇదేంటి ఎంత పైకి ఉంది. చూడు అమ్మకుండా फोन लेके जाना उसमें, फोन తీసుకెళ్తే బాగుంటుంది. ఏం లేదు, అక్కడికి వెళ్తే స్లో అయిపోతుంది. వాళ్ళు ఒకళ్ళు బరువు ఒకళ్ళు ఇస్తున్నారు కదా, పడిపోయారు ఒక్కడే వెళ్తున్నారు. స్ట్రక్ అవుతుంది దీన్ని. గిరిగే లగ్గా. సో స్టార్టింగ్లో వీళ్ళిద్దరు ఎక్కారు. సో వాడు ఎలా పడితే అట్లా వదిలేశాడు, స్ట్రైట్గా వదలకుండా. సో వాళ్ళు పడిపోయారు. సో వాళ్ళకి దెబ్బలు బాగా తగిలినాయి. ఇంకా తర్వాత నుంచి ఏమి మేము ఏమీ చేయమని చెప్పి ఇంకా సైడ్కి వెళ్ళిపోయారు వాళ్ళు. సో బాగా తగిలినాయి వాళ్ళకి. సో టేక్ కేర్ అండి, కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్. చూడండి వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది పడిపోతున్నారు. సో సరిగ్గా మనకి వెయిట్ మెయింటైన్ చేసి వెళ్తేనే బెటర్. ఎక్కడో గట్టిగా పట్టుకో, వదలకు. ఏమవ్వదు. అక్కడ పడ్డారు మీరు, చూసాము. అట్లాగే వెళ్తుంది, మంచిగానే పోతున్నాను. మధ్యలో వేసాడు కదా, అదిగో ఇప్పుడు వచ్చింది ఎవరా. వచ్చేసాడు. ఇది వచ్చేసరికి జస్ట్ లేడీస్కి అండ్ కిడ్స్కి మాత్రమే. సో ఇది సపరేట్గా స్పెషల్గా ఉంది, జెంట్స్ ఎవ్వరు రారు దీంట్లోకి. సో మేము వెళ్ళి దాంట్లోకి చిన్నపిల్లల దాంట్లో కూడా
ఇది వచ్చేసరికి ఆ పూల్లోనే పైన ఒక బకెట్ లాగా ఉంది. ఆ బకెట్లో వాటర్ నింపి అది ఇట్లా డౌన్ అవుతుంది, అంటే మనుషుల మీద పడుతుంది. సో దాన్ని జాగ్రత్త. స్టార్ట్. అదేంటి అనకే ముందుకు రామంటే వెనక్కి వెళ్తున్నాడు. ఏంటి కిలోమీటర్ ఇది బ్రో ఇట్రా. అది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అటు సైడ్ నుంచి గర్ల్స్ దానికి వెళ్ళాం కదా. సో అటు నుంచి ఇటు మళ్ళీ ఒకసారి వేవ్స్ వస్తున్నాయి అని చెప్పి ఇటు వచ్చేసాము. సో వేవ్స్ కనిపిస్తున్నాయి మీకు. సో వేవ్స్లో అయితే బాగా ఎంజాయ్ చేసాం. వేవ్స్ బాగుంటాయి, అందరికీ చాలా బాగా ఇష్టము. సో వేవ్స్ వస్తున్నాయి కదా, మీకు కనిపిస్తున్నాయా? సో వీళ్ళు ముగ్గురు అయితే అసలు మాకంటే ఎక్కువ వీళ్ళు ముగ్గురు ఫుల్ టైర్డ్ అయిపోయాము. బయటకు వచ్చేసాము. బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా టీ ఒకటి కాఫీ ఒకటి తీసుకొని ఇంకా హెడేక్ వచ్చేసింది. చాలా సేపటి నుంచి వాటర్లో ఉన్నాము అండ్ ఆఫ్టర్నూన్ కూడా ఏమి తినలేదు ఎవ్వరము. సో అందుకే సమోసా తీసుకొని ఇంకా టీ కాఫీ తీసుకొని ఇంకా తిని బయలుదేరిపోయాము. ఇదే వ్లాగ్, మళ్ళీ కలుద్దాం, బాయ్.